వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఏదో కారణం చేత ముందుగానే మంచిగా ఆస్తులు రాయించుకొని ఆ తర్వాత తల్లిదండ్రులకు కూడు పెట్టకుండా తరిమేసే కొడుకుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చెంప పగిలే తీరులో ఒక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల్ని పట్టించుకొని వారికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతోంది. ఇంతకీ ఏమిటది? కన్నబిడ్డల్ని గుండెల్లో పెట్టుకొని పెంచి పెద్ద చేసి వారికి విద్యాబుద్ధులు చెప్పించి వారిని ప్రయోజకుల్ని చేసి జీవిత చరమాంకంలో వారి ప్రేమాభిమానాలతో కాలం వెల్లదీయాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. ఏ ఒక్కరిద్దరూ తప్ప పేరెంట్స్ అందరూ ఈ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తారు. ఆ క్రమంలోనే కాటికి కాలి చాపుకున్న తాము ఎప్పుడు పుట్టుక్కుమంటామో ఏమో అన్న ఆలోచనతో కన్నబిడ్డలకు తాము జీవితాంతం అష్టకష్టాలు పడి కూడబెట్టిన ఆస్తిపాస్తుల్ని కూడా రాసేస్తారు. తాము కనుమూసిన తర్వాత ఆస్తుల విషయంలో అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య పొరపచ్చలు రాకూడదన్న భావనతో వాటిని వారి వారి పేర్లతో సెటిల్మెంట్లు చేసేస్తారు. కొందరు గిఫ్ట్ డీడ్ల రూపంలో వారసులకు ఆస్తులు చేతులు పెట్టేస్తారు. ఇంతవరకు అంతా ఓకే, కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. తమ స్వార్థం వల్లో, లేదంటే ఇంటికి వచ్చిన కోడలి రాపిడి వల్లో, లేదంటే మరో కారణం చేతో అమ్మా నాన్నలకు అన్నం పెట్టేందుకు కూడా నిరాకరిస్తారు. కొందరైతే వారిని తీసుకువెళ్ళి అనాథాశ్రమాలలో పడేస్తారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా పెరిగిపోవడం, ఆ దుర్మార్గాన్ని అధికారులకు చెప్పి గొల్లు మనడాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆస్తులు రాయించుకొని తల్లిదండ్రులను తిప్పులు పెట్టే వారికి బుద్ధొచ్చే కార్యక్రమానికి తెరలేపింది. దీని ప్రకారం ఎవరైనా కన్నబిడ్డలు అలా చేస్తున్నారని ఆర్డీఓ విచారణలో తేలితే ఆ గిఫ్ట్ డీడ్లు, ఆ ఆస్తుల సెటిల్మెంట్లు రద్దయిపోతాయి. ఆ ఆస్తులు తిరిగి తల్లిదండ్రుల చేతికి చేరిపోతాయి. ఇలా నిరాధారణకు గురయ్యే తల్లిదండ్రులు వారి వారసులకు ఇచ్చిన ఆస్తుల్ని రద్దు చేసుకునే హక్కును తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం 2007 ద్వారా కల్పించింది ప్రభుత్వం. సో ఆస్తులు తమకు దక్కవు అని వారసులు భయపడితే తల్లిదండ్రులను చూసుకోవడం అన్న పరిస్థితి మెరుగుపడుతుందన్నది కాదనలేం. మొత్తానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.